నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్ రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్లతో సోషల్ మీడియాలో ఎంత వైరల్గా ఉంటారో మనకు తెలిసిన విషయమే. అప్పుడప్పుడు ప్రతి విషయానికి సంబంధించి స్పందిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఆయన ఓన్గా ఒక ఛానల్ క్రియేట్ చేసేసుకుని ఆ వేదిక పై నుంచే తను ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ చెప్పేద్దామని ఫిక్స్ అయ్యా అంటున్నారు. ఏంటి ఆ ఛానల్? ఇదే నిజం అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారు, రామ్ గోపాల్ వర్మ నిజం అని చెప్పేసి. అంటే దీంట్లో ఆయన ఏమనుకున్నాడంటే సమాజంలో జరిగే నిజాల గురించే చెప్దాం అనుకుంటున్నాడు. అంటే బేసిక్గా ఈయన బేసిక్ ఉద్దేశం అంటే అబద్ధాల బట్టలు ఊడదీసి నిజాన్ని చెప్పాలి అని అన్నాడు. అబద్ధాల బట్టలు ఊడదీస్తేనే నిజం యొక్క నగ్న స్వరూపము తెలిసిపోతుంది, అంటే నగ్న సత్యాలు తెలుస్తాయి అనేది ఆయన స్టైల్లో చెప్పాడు. సో ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ వివేకానంద మర్డర్ మిస్టరీ గురించి మాట్లాడుతాను దీంట్లో అన్నాడు. అంటే దీని వెనకాల నిజాలేంటి, అబద్ధాలేంటి, దీని గురించి మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్న నిజాలేంటి, వాళ్ళకి తెలిసిన నిజాలేంటి, వాళ్ళు చెప్పే అబద్ధాలేంటి, వాళ్ళతో మాట్లాడిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళపై వాళ్ళు ఇంకెవరు ఉన్నారు, ఇవన్నీ నేను దీంట్లో తీస్తాను అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా నేను సమాజంలో జరిగే ప్రతి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న నిజాలన్నీ తవ్వి తీసి నేను చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ వివేకానంద ఇది వదిలేస్తే ఇంకా చాలా ఎప్పుడు ఏం జరిగినా సరే దాంట్లో అసలు నిజం ఏంటి, ఒక క్రైమ్ జరిగిన, ఒక ఇది జరిగిన, ఒక కేసు వచ్చిన అసలు జరిగింది ఏంటి, దాని గురించి మిగతా వాళ్ళు అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు నిజమా కాదా, వాళ్ళకు అనిపించింది చెబుతున్నారా లేదా వాళ్ళ చేత ఇంకెవరన్నా చెప్పిపిస్తున్నారా, పోనీ వాళ్ళ చేత చెప్పిపిస్తుంటే వాళ్ళెవరు, వాళ్ళ పై వాళ్ళు ఇంకెవరు, ఇవన్నిటిని అంటే మొత్తం ఏ ఒక్కటి వచ్చినా సరే ఆది నుంచి అంతం వరకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి తవ్వి తీసి మీకు జరిగేదంతా నేను దీనివల్ల చెప్పాలని. ఇప్పుడు డైరెక్టర్ కాస్త యాంకరింగ్ అవతారం ఎత్తారు అనుకోవాలా? ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు. ఎలా అంటే అప్పట్లో ఇప్పుడంటే జర్నలిస్ట్ అంటే ఏంటంటే ఏం లేదు, ఏదైనా వార్త గురించి ఊరికే కూర్చొని ఇట్లా జరిగింది అని చెప్పినా కూడా వాడి జర్నలిస్ట్ అని ఫీల్ అయిపోతున్నారు. అలా కాకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎలా ఉండేవాళ్ళు అంటే అప్పటి రోజుల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి, అంటే ఒక సిబిఐ లాగా, ఒక లైక్ డిటెక్టివ్ లాగా అన్నీ ఛేదించేసి పోలీసులతో సహకరిస్తూ, ఇటు ముద్దాయిలతో కూడా తిరుగుతూ, బాధితులతో తిరుగుతూ, అన్ని యాంగిల్స్ కవర్ చేసుకుంటూ దాంట్లో ఉన్న అసలు నిజాలు వెలికి తీసేలాగా బాగా పనిచేసేవాళ్ళు అప్పట్లో జర్నలిస్టులు. ఇప్పుడు మనం సీనియర్ జర్నలిస్టులు అని పిలిచే వాళ్ళందరూ వాళ్ళే అనమాట. న్యూస్ ప్రజెంటర్స్ వేరు, ఇట్లా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు వేరు, రాసే జర్నలిస్టులు వేరు, ఫోటోగ్రఫీ జర్నలిస్టులు వేరు, ఇట్లా చాలా రకాలు ఉంటారు జర్నలిస్టులు. దీంట్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు చేసే మంచి పనులు ఇలాంటివి ఉంటాయి. మేబీ ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులతో కూర్చొని కథలు రాసుకునేవాడు, ఇప్పుడు ఆయన ఇలా అయ్యాడని చెప్పుకోవచ్చు. జనరల్గా డైరెక్టర్స్ సోషల్ యాక్టివిటీస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకుని మూవీస్ తీస్తూ ఉంటారు. మన రామ్ గోపాల్ వర్మ గారు కూడా చాలా సినిమాలు తీశారు. అలా దిశ తీశారు, మర్డర్ తీశారు, రక్త చరిత్ర అంటూ తీశారు. ఇవన్నీ మనం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమాలే. సో ఇప్పుడు అలా చేస్తూ ఉంటే ఆయన ఇంకొంచెం పైకి వెళ్తున్నట్టు డైరెక్టర్గా. కానీ ఇప్పుడు కొంచెం ఎందుకు పక్కతో తీసుకుంటున్నారు? పక్కతో ఏమని పక్కన పెట్టేసి అందరు బయోపిక్లు కూడా తవ్వి తీశాడు. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం చెప్పాడో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఇదే నిజమని అయితే చెప్పేశాడు. ఇంతకుముందు కూడా వీరప్పన్ స్టోరీ తీసుకున్నా, రక్త చరిత్ర తీసుకున్నా, వంగవీటి తీసుకున్నా, మొన్న కొండ సినిమా తీసుకున్నా, ఇట్లాంటివన్నీ కూడా తెలిసిపోయినవి. కాకపోతే ఈయన అనౌన్స్ చేసిన కొన్ని సినిమాలు కూడా ఉంటాయి నిజంగా ఈయనకి ఇంట్రెస్ట్ కలిగేది. శశికళ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే ఇప్పుడు ఈయన బయాస్డ్గా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఆయన సెటైరికల్గా రెడ్డి గారు పోయారు అని ఒక కథ రాసుకున్నాడు, అనౌన్స్ చేశాడు.
రెడ్డి గారు పోయారు అని. అప్పుడు వైసీపీకి వైఎస్ఆర్కి యాంటీగా ఉండే ఆయన. అంటే యాంటీగా కాదు, సెటైరికల్గా సంథింగ్, ఒక టైప్ ఆఫ్ సెటైర్ సినిమా అది. అంటే వైఎస్ఆర్ మీద నువ్వు సెటైర్ వేయడానికే సినిమా తీసావు. రెడ్డి గారు పోయారని టైటిల్ కూడా పెట్టేశావు. అందరు ఏదేదో అనుకున్నారు, తిట్టేవాళ్ళు తిట్టారు, పొగిడేవాళ్ళు పొగిడారు, అయ్యో చావు మీద మీకేంటి ఇవన్నీ అన్నారు, పర్వాలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఒకానొక టైంలో ఈయన ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు ఈయన ఒక 8 గంటలు ఆపేశాడు, లక్ష్మీ ఎన్టీఆర్ ముందు ఆ టైంలో. సో ఈయన బాగా పగపెంటేసుకున్నాడు ఆయన పైన. పర్సనల్, అంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేస్తున్నారు కాదు, ఈయన పర్సనల్గా రివెంజ్ తీసుకుని నన్ను 8 గంటలు ఆపుతావా, చెప్తానుండు నీ సంగతి, దొరకపోవు కదా. తర్వాత వచ్చేసే ఈ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, అందులో చంద్రబాబు నాయుడు ఫేస్ అయి పెట్టి వాళ్ళ అబ్బాయిని పెట్టి బాగుంది. ఆయన డైలాగులు కూడా చాలా చూసాం కదా. ఇట్లాంటివన్నీ ఎక్కడో రామ్ గోపాల్ వర్మ గారికి మండింది అని అర్థమైంది. సో ఇప్పుడు టీడీపీకి యాంటీగా వెళ్తున్నాడు అంటే వైసీపీ దాన్ని ఎందుకు వదులుకుంటుంది? పట్టేసింది, వెంటనే పట్టేసి తీసుకొచ్చేసి దానికి ఆయనకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తూ వాళ్ళ సినిమాలు మంచిగా తీసేసుకుంటున్నారు. ఆయనతో ఈయనకు కూడా ఫండింగ్ వస్తుంది కదా హ్యాపీగా. ఇప్పుడు ఇంతకుముందు అంటే నా పర్సనల్ నీ మీద ఎవరికైనా రివెంజ్ ఉంటే నేను చిల్లర ఖర్చు పెట్టుకొని సినిమా తీయాలి. అప్పుడు నీ విలన్ ఇంకెవరైనా ఉన్నారనుకో, వాళ్ళతో నాకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది అని తెలిస్తే వాళ్ళు చిల్లర డబ్బులు పెడతారు కదా, హ్యాపీగా నేను తీస్తాను, అదేం పోయింది నాకు లాభమే కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఆ రకంగానే ఇప్పుడు ఎలక్షన్ ముందు 3 ఉంటాయి టీడీపీని మంచిగా వంచడానికి, లైక్ వ్యూహం, శపథం, శాసనం అని 3 సినిమాలు పెట్టేసుకున్నాడు ఆల్రెడీ. ఈ టైంలో ఈయనకి అనుకోకుండా ఈ మర్డర్ మిస్టరీ అంతా చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దీన్ని ఎవరికి అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే నార్మల్గా ఒక అన్మెచ్యూర్డ్ కిల్లర్స్ చేసిన మర్డర్ ఇది. అన్మెచ్యూర్డ్ కిల్లర్స్ అంటే ఆయన వివేకానంద రెడ్డి ఉమెనైజర్ అయితే ఆయన అనుచరులు 2-3 ఆయన ఏం చేసుకున్నాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఒక ఆయన తల్లితో, ఒక ఆయన భార్యతో అని పుకార్లు వచ్చాయి బయటికి. అండ్ వీళ్ళకి ఏంటంటే తెలిస్తే నా భార్య కావాల్సి వచ్చిందిరా నీకు, మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పి కొట్టారు. కొట్టిన తర్వాత చంపేశారు. అది జరిగింది, మర్డర్ జరిగింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ సునీత ఏం చేసిందంటే, ఆమె చేసిన తప్పు ఏంటంటే దీన్ని నార్మల్ మర్డరే తీసి పూర్తి చేస్తే సరిపోతుంది, 4 మర్డర్స్ వాళ్ళని ఏదో ఒక శిక్ష చేయొచ్చు, అయిపోతుంది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. రాజకీయంగా అంటే ఇది మనం ఎందుకు టీడీపీ మీద తొయ్యొద్దని వీళ్ళు, ఎందుకు వాళ్ళ మీద తొయ్యొద్దని వీళ్ళు, అట్లా చేసేసి ఈ కేసు ఎక్కడికో వెళ్ళిపోయింది. మెయిన్ ప్లాట్ వదిలేసి ఇదంతా డ్రామాటిక్గా రకరకాలుగా వెళ్ళిపోయింది. ఈ మెయిన్ ప్లాట్ ని రామ్ గోపాల్ వర్మ గారు తీస్తారు అనుకోవాలా? సో ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది. మరి ఈయన దీంట్లో ఈయన చెప్పే నిజాలేంటో ఇంకోసారి, ఎందుకంటే నేను ఎందుకు ఇంత స్టోరీ చెప్పానంటే ఇప్పుడు ఈయన ప్రో వైసీపీని ఉన్నాడు. ప్రో వైసీపీ అంటే ఇప్పుడు ఇందులో అవినాష్ రెడ్డి హీరో, సునీత రెడ్డి విలన్ ఈయన వెర్షన్లో. అది ఫిక్స్ అయ్యే మనం ఆ కథని వినుకోవాలి ముందే. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.